तेलंगाना के जनगांव में धरानी पोर्टल को मनसूख करने का मुतालबा करते हुए कांग्रेस पार्टी की जानिब से जनगांव चौराहे से लेकर कलेक्टर दफ्तर तक एक रैली निकाली गई। बादजा कलेक्टर दफ्तर के रूबरू धरना भी दिया गया। इस धरने में कांग्रेस पार्टी जिला जी राघव रेड्डी और दूसरों ने भी हिस्सा लिया। इस मौके पर जी राघव रेड्डी ने धरानी पोर्टल को मनसूख करने और किसानों के कर्जेजात को एक मुश्त माफ करने का हुकूमत से मुतालबा किया। कर्ज की अदम माफी की वजह से किसानों पर आयद होने वाले सूद को हुकूमत की जानिब से अदा करने की मांग की गई। इस धरने में किसानों और कांग्रेस पार्टी कायदीन के अलावा कसीर तादाद ने भी हिस्सा लिया। రైతుల సమస్యలను ధరణికి వ్యతిరేకంగా ధరణి రద్దు చేయాలని, రైతులకు పండించిన పంట గిట్టుబాటు దొరకాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది। కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే అడుగుతా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ తెచ్చుకున్నది 1200 మంది అమరుల రక్తపాతంతో పోరాటాల ద్వారా విద్యార్థి యువకులు మేధావులు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ ఇస్తే ఇలా ఒక కులానికి ఒక కుటుంబానికే పరిమితమైంది। ఒక కులమే బాగుపడ్డది, ఒక కుటుంబమే బాగుపడ్డది తప్ప ఇలా రైతులకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ మేధావులకు కానీ ఏ రంగానికైనా ఒకరికైనా